ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనములు మనం చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనములు మనం చూస్తే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని ఉంటుంది. ఏముంది? ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చెప్పండి. ఆదికాండము కదా. అయితే వెలుగు మంచిది అంటాడు. ఏమంట? వెలుగు వెలుగు మంచిది అంటే మరొకటి చెడ్డది అని అర్థం కదా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం నిలబెట్టినాం అనుకుందాం. ఒకడేమో మంచి పనులు చేసేవాడు, రెండోవాడు చెడ్డ పనులు చేసేవాడు. మొదటి వాడిని ఏమంటాము? మంచివాడు అంటాం. రెండో వాడిని ఎందుకంటాము కదా. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఒక మంచి కార్యం ఉంది. ఏంటంటే, దేవుడు మనుషులు నశించిపోతున్నారని వారిని రక్షించడానికి దేవుడు వెలుగై వస్తున్నాడు. ఏమై వస్తున్నాడు? అలా ఏమై ఉన్నాడు దేవుడు? అక్కడ దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. కింద మనం 5వ వచనంలో చూస్తే వెలుగు మంచిది అంటాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే క్రీస్తు. ఎవరు? క్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వస్తున్నాడు? వెలుగై వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఎవరు వస్తున్నారు? ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్న పదం ఫస్ట్లో ఎక్కడుంది? ఆదికాండము కదా. ఆ వెలుగైనటువంటి క్రీస్తు మత్తయి సువార్తలోకి వచ్చేపాటికి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము ఏముందంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. యేసు అంటే రక్షకుడు. యేసు అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు ఎందుకు చేస్తున్నాడు దేవుడు? వెలుగును ఉదాహరణ ఎందుకు చేశాడంటే, మానవుడు పాపమనే చీకటిలో పడిపోయి ఎక్కడ పడిపోయినాడు? ఎవరు పడిపోయినారు? మానవుడు. గట్టి చెప్పాలా నేను అడిగినప్పుడు? పాపం అనే చీకటిలో మానవుడు పడిపోయినాడని దేవుడు తెలుసుకొని, ఆ మానవుడు పాపంలోనే పడిపోకుండగా, పాపములో కాలిపోకుండగా, పాపములోని చనిపోకుండగా వెలుగైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఏమై ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, తన ప్రజలను. ఎవరు తన ప్రజలు? మనమే. ఎవరు తన ప్రజలు? నేనేనా? మీరు కాదా? మీరేనా? నేను కాదా? సార్ కోసం వచ్చినాడా? టీచర్ కోసం వచ్చినాడా? అమ్మ నాన్న కోసం వచ్చినాడా? చెప్పాలా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, సండే స్కూల్ టీచర్స్ ఎప్పుడైనా కానీ పిల్లలు చెప్తుంటారు కదా, టీచర్స్ మీరు విన్నారు. ఈ మాటలు ఎప్పుడు చెప్పాలంటే వెంటనే చెప్పాలా. యేసుక్రీస్తు వారు నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చాడు. చాలా వచనాలు మీకు కంఠస్థం అయిపోవాలా. చాలా వచనాలు ఏమైపోవాలా? కంఠస్థం అయిపోవాలా. మీరు అక్కడ బయటికి వెళ్ళినా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పినా
వాళ్ళకు మీరు చెప్పేవారై ఉండాలా. ఏమై ఉండాలా? దేవుడు ఏమై ఉన్నాడు? వెరీ గుడ్. ఏమై ఉన్నాడు? ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? ఆ ఆ వెలుగైన యేసుక్రీస్తే సౌలును వెలుగు ద్వారా చూడలేకపోయి వెలుగును కనుగొని సౌలు పౌలయ్యాడు. ఏమైనాడు? ఆ అంటే చీకటిలో ఉన్నాడు. ఎలా చీకటి అంటే, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారిని హింసించేవాడు. అంటే అది చీకటి బ్రతుకు. ఇందాక చెప్పాం కదా, చెడ్డ పనులు చేసేవారిని ఏమంటాము? చీకటికి ఉదాహరణ చూసుకుందాం. మంచి పనులు చేసేవారిని వెలుగుకు ఉదాహరణ తీసుకుందాం. అందుకే బుద్ధిమంతులైతే అంటాడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో, బుద్ధిమంతులైతే ఆకాశంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఆకాశంలో జ్యోతులు ఎలా ఉంటాయి? వెలుగుతుంటాయి కదా. ఉంటాయా? మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఎరుగుతామో, తెలుసుకుంటామో, వింటామో, గ్రహిస్తామో, అప్పుడు మనము వెలుగు సంబంధులము. ఎవరు మనము? ఎవరు మనము? వెలుగు ఎవరు కదా. అప్పటి నుంచి సౌలు ఎప్పుడైతే ఆ వెలుగును చూశాడో అప్పటి నుంచి ఈ వెలుగును వెంబడించి క్రీస్తు కంటే ఎక్కువ పరిచర్య చేశాడు భూలోకంలో. ఏం చేశాడు? ఏం చేసినాడు? అత్యధికంగా. ఒకవేళ నేను ఇట్లా నిలవన్నా, ఇట్లే చనిపోయినా, ఇట్లే నన్ను వచ్చి ఎవరైనా నరికినా, నేను క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుతాను అన్నాడు. చూడండి, ఎందుకు? ఆయనలో వెలుగుంది. ఏముంది? ఆయనలో వెలుగుంది. మనము ఆయన వెలుగులోకి పోతే మనం ఏం చేస్తాము? వెలిగించబడతాం. ఏం చేస్తాము? ఎప్పుడు వెలిగించబడతాము? ఎప్పుడు వెంగపడించబడతాము? వెరీ గుడ్. మనకు చప్పట్లు పెట్టండి. పాపమును విడిచిపెట్టినప్పుడు, అన్యాయం చేయటం విడిచిపెట్టినప్పుడు కదా, అబద్ధాలు ఆడుట విడిచిపెట్టినప్పుడు, దొంగతనం మానుట వలన మనము వెలుగు సంబంధులమై ఉంటాము. అందుకే అక్కడ ఆది కాండములోనే క్రీస్తు ఉన్నారు తండ్రితో పాటు. తర్వాత ఎప్పుడైతే పాపం ఎక్కువైపోతుందో దాన్ని చూసి, నా బిడ్డలు బాధపడుతున్నారు, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలు పాపములు పడిపోతున్నారని ఆయన మన మీద ప్రేమతో, యోహాను 3:16 ఏమంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అదేనా రెఫరెన్స్? చూడండి ఒకసారి. అదేనా? నేనేమైనా తప్పు చెప్తుంటే నాకు కూడా చెప్పండి కదా. మనం ఒకరికొకరు తెలపరుచుకుందాం. తప్పు చెప్పేనా? కరెక్టా? ఏముంది? ఒకసారి గట్టి చెప్పండి. దేవుడు లోకమును ఎంతో, ఎంత అంటే ఎంతో, ఊహక అందనిది, వర్ణించలేనటువంటి ఆ ప్రేమ మన మధ్యకు వెలుగై వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త చదువు వినయ్. ఇంకా కింద వచనం. ఆ వెలుగు అంటే ఆ వాక్యము మన మధ్య ప్రకాశించుచున్నది. ఎట్లా? టీచర్ ద్వారా, స్వార్ ద్వారా, అన్న ద్వారా, వదిన ద్వారా, అక్క ద్వారా ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం కదా. ఏం చేస్తున్నాము? గ్రహించకున్నాము. ఏం చేస్తున్నాము? గ్రహించకున్నాము. నువ్వు సండే స్కూల్లో ఇక్కడ ఉన్నదానో అక్కడ పోయినావంటే దాని అర్థం ఏమి? నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం. ఎదుగుతున్నా నువ్వేం చేయాలా? నీకు ఏవేవైతే కంఠస్థ వాక్యాలు కానీ, కథలు కానీ ఏవైతే నేర్చుకున్నావో, చిన్నపిల్లలు ఇక్కడ కూర్చుంటారు. టీచర్స్ కొంచెం లేట్ వచ్చారనుకో, లేదా నీ ఇంటి దగ్గర 5-6 మంది పిల్లలు ఉన్నారనుకో, అరే ఇట్రా బాబు, ఇట్రా, అగో
మనం క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను పిలువడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పిలువడానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము మన మధ్య వెలుగై ఉంది అంటాడు వెంటనే చిన్నపిల్లలు. ఎప్పుడైనా గ్రహించండి, అరే వెలుగయ్యింది అన్న పాటకు వాని ముఖము వెలుగైపోతుంది. ఎప్పుడైనా గ్రహించండి. మనము కూడా వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నామనుకో, సారు కానీ, పాస్టమ్మ కానీ, అక్క కానీ, వదిన కానీ, అమ్మ కానీ, సిస్టర్ కానీ, ఎవరైనా అక్కడ చెప్తున్నారు అనుకో, నిజంగా నువ్వు వాక్యం విను, నీ ముఖంలో ఫేసులో ఏమొస్తుంది? లైట్ వస్తుంది. ఏమొస్తుంది? లైట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక ఈ పాప వాళ్ళు, మీరు ఎప్పుడు పాట వాళ్ళ, మీరు ఎందుకు వస్తున్నారు సండే స్కూల్కి వస్తున్నారు అంటే, మీరు పాటలు కథలు వాక్యాలు నేర్చుకోవాలంటే రాసారన్నారు. మళ్ళీ అక్కడ పోయి మీరు ఖచ్చితంగా పాట పాడాలంటే పాడినారా? ఒక్క 2 లైన్లు వాడినా ఆ పిల్లల్లో ఏముంటుంది గ్రహించారా? నేనైతే గ్రహించిన వెలుగు కనపడుతుంది, సంతోషం. వెలుగుకు సాదృశ్యమే ఇవన్నీ. వెలుగు ఫలము ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఇంకా ఈ 9 చదువుకోండి. ఇవి వెలుగు ఫలములు. అంటే క్రీస్తులో మనం ఉంటే ఇవన్నీ మనకు వస్తాయి. ఓకే.